అబ్బా! చాలా నిద్రొస్తుంది. టైం ఎంతయింది? వామ్మో! అప్పుడే 10:30నా? ఈ రీల్స్ చూస్తుంటే టైం ఎంతయిందో కూడా తెలియట్లేదసలు. వామ్మో! వెంటనే వెళ్లి పడుకోవాలి. ముందే ఈరోజంతా తిరిగి, తిరిగి వర్క్ చేసి, చేసి అలిసిపోయాను. ఫస్ట్ అయితే వెళ్లి నిద్రపోదాం. అబ్బా! కానీ కాళ్ళైతే చాలా నొప్పిస్తున్నాయి. మెయిన్‌గా పాదాలైతే ఎంత నొప్పిస్తున్నాయంటే నడిచి, నడిచి, తిరిగి, తిరిగి ఎలా ఇప్పుడు ఎవరన్నా కొంచెం మసాజ్ చేస్తే బావుంటదనిపిస్తుంది. ఎలా? ఇంట్లో ఏమో ఎవ్వరు లేరు. నాకేమో మసాజ్ చేసుకోవడానికి అంత ఓపిక కూడా లేదు. ఎలా? ఐడియా. దాంట్లో ఏముంది? ఒక ఫుట్ మసాజర్ ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది కదా! వెంటనే ఆర్డర్ చేసేద్దాం. డన్. హమ్మయ్య! Much later. హే టెక్కీస్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యర్స్ టెక్ హోమ్. ఏంటి హర్షిత టేబుల్ మీద ఇంత పెద్ద బాక్స్ పెట్టుకున్నాను అని అనుకుంటున్నారా అండి? నేను ఆర్డర్ చేసిన ఫుట్ మసాజర్ వచ్చేసింది. ఈరోజు మనం చూడబోయే ప్రోడక్ట్ కల్ట్ బ్లిస్ ఫుట్ మసాజర్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. ఈ కల్ట్ ఫుట్ మసాజర్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. ఓపెన్ చేయగానే మసాజర్ అయితే ఉంది, కానీ దీన్ని పైకి తీసుకురావడానికి కొంచెం కష్టంగా ఉంది. బయటికి తీసుకురావడానికి చూడండి, దీంట్లో ఫుట్ మసాజర్ ఉంది. కవర్ తీసేసి ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. దీంట్లో ఫస్ట్ అయితే దీన్ని సైడ్ పెట్టేద్దాము. దీన్ని సైడ్ పెట్టేసిన తర్వాత ఈ కవర్లో యూజర్ మాన్యువల్ ఉంది, ఇంకా వారంటీ కార్డ్ ఉంది, ఇంకా ఒక చిన్న రిమోట్ ఉంది. చూడండి, ఈ ఫుట్ మసాజర్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఈ బటన్స్ కానీ, ఈ కార్డ్ లెంత్ కానీ, మసాజ్ చేసే లోపల థింగ్స్ కానీ చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి. మెటీరియల్ పరంగా కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ మసాజ్ వెయిట్ 5 kgs, కానీ ఈజీగా క్యారీ చేసే విధంగానే ఉంది లిఫ్ట్ చేయడానికి. చూడండి, నేను లిఫ్ట్ చేస్తున్నాను. ఈ ఫుట్ మసాజర్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే పవర్ బటన్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అది ప్రెస్ చేయాలి. సెకండ్ ఏమో ఆటో మోడ్. దీంట్లో టోటల్గా 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. P1, P2, P3, P4. P1లో జనరల్ మసాజ్, P2, P3, P4లో డిఫరెంట్ స్పెసిఫిక్ సెన్సరీ ఆర్గాన్స్కి మసాజ్ చేస్తుంది. ఈ ఆటో మోడ్లో అదే డైరెక్షన్స్ అండ్ స్పీడ్ని అదే సెట్ చేసుకుంటుంది, చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మాన్యువల్ మోడ్. ఈ మాన్యువల్ మోడ్లో డైరెక్షన్స్ అండ్ స్పీడ్స్ని మనమే సెట్ చేసుకుంటూ ఉండాలి. హై, లో, మీడియం అలా మనం సెట్ చేసుకోవాలి. డైరెక్షన్ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అదే ఆటోలో అయితే ఆటోమేటిక్గా అదే స్పీడ్ని, డైరెక్షన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ 2 మోడ్స్ని యూజ్ చేసినప్పుడు ఏదర్ ఆటో కానీ మాన్యువల్లో కానీ ఏది యూజ్ చేసినా ఆటోమేటిక్గా 15 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ మనకు స్టాండ్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ హైట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టాండ్ని ఓపెన్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు. మనకు అవసరం ఉంటే స్టాండ్ని పెట్టుకోవచ్చు, లేదా తీసేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం హైట్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ ఫుట్ మసాజర్లో. ఈ ఫుట్ మసాజర్ని ఆటో మోడ్లో పెట్టి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు నేను ఆన్ చేసి ఆటో మోడ్లో పెట్టాను. P1 అంటే జనరల్ మసాజ్. ఈ జనరల్ మసాజ్లో ఆటోమేటిక్గా డైరెక్షన్స్, స్పీడ్ అదే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం P1లో పెట్టుకొని స్టార్ట్ చేసాం కదా, కావాలంటే మనం ఇప్పుడు కూడా P2, P3, P4లోకి ప్రోగ్రామ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే అంత పెద్ద వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి. మీరు ఇక్కడ చూస్తే కొంచెం లెవెల్ అదే చేంజ్ చేసుకుంటుంది, స్పీడ్ లెవెల్, డైరెక్షన్స్ కూడా అది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా మనం ఆటో మోడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫుట్ మసాజర్ని మాన్యువల్ మోడ్లో పెట్టి ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు నేను మాన్యువల్ మోడ్లో పెట్టి స్పీడ్ని నేనే సెట్ చేసుకున్నాను. లో కావాలంటే లో పెట్టుకోవచ్చు, మీడియం, హై ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. డైరెక్షన్స్ కూడా మనమే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆటో మోడ్లో అయితే అది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మనకు కంఫర్టబుల్ ఎలా ఉంటే దానికి తగ్గట్టు మనం దీన్ని పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మసాజ్ చేస్తుంది. ఇది కూడా 15 మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ఫుట్ మసాజర్ రిమోట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పవర్ బటన్, ఆటో, మాన్యువల్, స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, దానికి డైరెక్షన్ సెట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే నేను రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఆటో మోడ్లో ఉంది P1లో. నేను దీన్ని మాన్యువల్లోకి చేంజ్ చేస్తాను, అది రిమోట్ కంట్రోల్తో. కానీ మీకు వీడియోలో రిమోట్ కనిపించట్లేదు, ఎందుకంటే దానికి స్ట్రైట్గా ఉండాలి కాబట్టి వీడియోలోకి అయితే కనిపించట్లేదు. చూడండి, ఇప్పుడు మాన్యువల్కి చేంజ్ అయింది. నేను స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను.
చూడండి ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాను. డైరెక్షన్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇలా రిమోట్‌ని యూజ్ చేసుకొని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మసాజర్. ఈ కల్ట్ ఫుట్ మసాజర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ ఫుట్ మసాజర్ ని రిమోట్ తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ ఫుట్ మసాజర్ ని యూజ్ చేస్తున్నప్పుడు పెయిన్ రిలీఫ్ కూడా చాలా బాగా ఉంది. ఈ ఫుట్ మసాజర్ లో టోటల్ గా 2 మోడ్స్ అనేవి ఉన్నాయి, ఆటో అండ్ మాన్యువల్. ఆటోలో టోటల్ గా 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, P1, P2, P3, P4. P1 లో జనరల్ మసాజ్, P2, P3, P4 లో సమ్ సర్టన్ సెన్సరీ ఆర్గాన్స్ రిలేటెడ్ మసాజ్ అనేది ఉంటుంది. P2 లో కొన్ని సెన్సరీ ఆర్గాన్స్, P3 లో కొన్ని సెన్సరీ ఆర్గాన్స్, P4 లో కొన్ని సెన్సరీ ఆర్గాన్స్, అలా సర్టన్ సెన్సరీ ఆర్గాన్స్ రిలేటెడ్ మసాజ్ అనేది జరుగుతుంది. కానీ ఈ 4 ప్రోగ్రామ్స్ లో ఆటో మోడ్ లో ఉన్నప్పుడు స్పీడ్ అదే చేంజ్ చేసుకుంటుంది, అలాగే డైరెక్షన్స్ అదే చేంజ్ చేసుకుంటుంది. స్పీడ్ అయితే ఫస్ట్ లో, తర్వాత మీడియం, తర్వాత హై, అలా స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డైరెక్షన్ కూడా సర్టన్ టైం తర్వాత డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ 4 ప్రోగ్రామ్స్ లో. కానీ సెన్సరీ ఆర్గాన్స్ స్పెసిఫిక్ గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో డిఫరెంట్ అనేది ఉంటుంది. P1 లో జనరల్ అన్ని సెన్సరీ ఆర్గాన్స్ రిలేటెడ్ మసాజ్ అయితే చేస్తుంది. మాన్యువల్ లో అయితే మనమే స్పీడ్ అనేది సెట్ చేసుకోవాలి, డైరెక్షన్స్ కూడా మనమే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ లో ఉందనుకో మళ్ళీ మనం స్పీడ్ హై కావాలనుకుంటే అప్పుడు మనం బటన్ అనేది ప్రెస్ చేయాలి, అప్పుడు అది హైలోకి వెళ్తుంది. అలానే డైరెక్షన్ కూడా మనం బటన్ ప్రెస్ చేస్తేనే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. కాన్స్ విషయానికి వస్తే దీని యొక్క ప్రైస్ కొంచెం ఎక్కువనే, అందరూ అఫోర్డ్ చేస్తారని నేను చెప్పలేను. కానీ ఎవరికైతే బాగా యూజ్ ఉంది అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆఫర్స్ లో అయితే తీసుకోవచ్చు, లేదు మనకు కంపల్సరీ దీని నీడ్ ఉంది, ఫుట్ మసాజ్ ఒక మంచి ఫుట్ మసాజర్ కావాలి అనుకుంటే దీన్ని నేను రికమెండ్ చేస్తాను. అలాగే దీన్ని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి పోర్టబుల్ గా తీసుకొని వెళ్ళలేము. ఇదైతే కొంచెం వెయిట్ అయితే ఉంది, అంత ఈజీగా మనం ట్రావెలింగ్ అయితే ఈ ప్రోడక్ట్ ని పెట్టుకొని మనం ట్రావెలింగ్ అనేది చేయలేము. ఈ కల్ట్ ఫుట్ మసాజర్ యొక్క ప్రైస్ 4999. నేను ఆఫర్ లో 2499 కి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఈ కల్ట్ ఫుట్ మసాజర్ అమెజాన్ కల్ట్ యాప్ ఆర్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఒకవేళ అక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ నుంచి కూడా మీరు దీన్ని పర్చేస్ అనేది చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ వర్తా కాదా అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, పెయిన్ రిలీఫ్ కూడా చాలా బాగా ఇస్తుంది. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ. ఒకవేళ మనకు ఖచ్చితంగా కావాలి, ఇది నీడ్ ఉంది అంటే ఇది తీసుకోవచ్చు. మంచి ఫుట్ మసాజరే ఇది. ఒకవేళ లేదు మాకు నీడ్ లేదు అంటే నేను దాన్ని రికమెండ్ చేయను. ఒకవేళ ఖచ్చితంగా కావాలంటే మాత్రం ఇది చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ప్రోడక్ట్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. లైక్, షేర్, కమెంట్. దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.